రైట్కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. రాత్రి లక్నవరంలో బస చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు. ఇక 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. ఇక 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సరస్సును సందర్శించి జయశంకర్, భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 6:30 లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్కు చేరుకుని రాత్రి అక్కడ బస చేయనున్నారు. కాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక గవర్నర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ అధికారులతో కలిసి ములుగు జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అయితే విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ఉదయం 11:30 గవర్నర్ బృందం ములుగుకు చేరుకుంటుంది. గట్టమ్మ దేవాలయం సమీపంలోని RNB అతిథి గృహంలో అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకి గవర్నర్ తన బృందంతో కలెక్టరేట్ కి చేరుకుంటారు. ఆ కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో గవర్నర్ కి స్వాగతం పలికేందుకు కొమ్ము డోలు నృత్యాలతో స్వాగతం పలికేలా ఇటు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. ఈ కలెక్టరేట్ కు చేరుకున్న గవర్నర్ అక్కడ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు, ఇటు కళాకారులు, ఇటు కవులతోని అధికారులతోని కాన్ఫరెన్స్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అందులో ఈ జాతీయ స్థాయిగా, రాష్ట్ర స్థాయిగా అవార్డు పొందిన క్రీడాకారులకు కానీ ఇటు కళాకారులకి, కవులకి ప్రశంసా పత్రాలు కూడా గవర్నర్ చేతుల మీదుగా అందించనున్నారు. తదనంతరం వీరందరితోనే కలిసి అక్కడ కలెక్టరేట్ లోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. 3 గంటలకి ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం, ప్రపంచ వారసత్వం సంపద కలిగిన రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికే విధంగా ఇటు పూజారులు, ఇటు అధికారులు అయితే అక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయానికి చేరుకొని రామప్ప కట్టడం యొక్క విశిష్టతను, ఆ కట్టడం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క శిల్ప సంపదని స్వయంగా పరిశీలించి దాని గురించి తెలుసుకొని ఉన్నారు. అదే విధంగా రామప్ప దేవాలయంలో ఉన్న రామలింగేశ్వర స్వామికి కూడా అక్కడ పూజలు చేయనున్నారు. తదనంతరము రామప్ప దేవాలయం పక్కన ఉన్న రామప్ప చెరువుని కూడా సందర్శిస్తారు. రామప్ప చెరువు అందాలను కూడా తిలకిస్తారు. అక్కడ ప్రకృతిని మొత్తం కూడా తిలకించి అక్కడి నుంచి జయశంకర్, భూపాలపల్లి జిల్లాల గణపురం మండలంలోని ఏదైతే కాకతీయులు నిర్మించిన
కట్టడమైన ఇటు కోటగుళ్ళను సందర్శించనున్నారు. కోటగుళ్ళను సందర్శించి ఆ గుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని అక్కడ కొలువై ఉన్న శ్రీ భవానీ సహిత గణపేశ్వర ఆలయంలో ఆ దేవుడికి పూజలు చేయనున్నారు. తదనంతరం సాయంత్రం 6 గంటలకి రోడ్డు మార్గం ద్వారా ములుగు జిల్లాలోని గోంద్రాపేట మండలంలోని మన లక్నవరం చెరువుకు చేరుకున్నారు. ఏదైతే ఐలాండ్ గా పిలువబడుతూ ప్రకృతి అందాలతో చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలతోని మన లక్నవరం చెరువు అయితే కొలువై ఉంది. అక్కడ వంతెన, ఉయ్యాల వంతెన ప్లస్ ఐలాండ్ గా మధ్యలో బస ఏర్పాట్లు అవన్నీ కూడా రాత్రి అక్కడే బస చేయనున్నారు. అక్కడే బస చేసి గవర్నర్ రాత్రి లక్నవరం అందాలను కూడా తిలకించనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్లస్ ఇటు మన అటవీ మంత్రి వీరందరూ కూడా గత 2 రోజులుగా ఇటు జిల్లా కలెక్టర్ దివాకర, ఇటు ఎస్పీ వీరందరూ కూడా అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఎక్కడైతే ఘట్టమ్మ దేవాలయం నుంచి గవర్నర్ సందర్శించిన లక్నవరం వరకు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎక్కడికక్కడికి ఇటు వస్తున్న విఐపీలకు కూడా మొత్తం కావాల్సిన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇటు ఆసుపత్రి ఎలాంటి ఎమర్జెన్సీ జరగకుండా ఇటు మెడికల్ సిబ్బంది కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఫారెస్ట్ అధికారులు అందరూ సంయుక్తంగా అయితే గవర్నర్ యొక్క పర్యటన విజయవంతం చేయడం కోసం అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ములుగు జిల్లాకి పర్యాటకంగా అనేక పర్యటనగా చాలా అవకాశం ఉంది. ఎంతో మంది పర్యాటకులు ములుగు జిల్లాకు వస్తుంటారు. ముఖ్యంగా ఇటు రామప్పలోని రామప్ప దేవాలయం కానీ, గోంద్రపేటలోని లక్నవరం చెరువు కానీ, ఇటు తాడవేరు మండలంలోని సమ్మక్క సారలమ్మ మా జాతర ఏదైతే వన దేవతలని పూజిస్తారు. అదేవిధంగా ఇక్కడ వాజేడు మండలంలోని బొగత జలపాతం అయితేనేమి, ఇటు పక్క మంగపేట మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దీంతో పాటు ఎంతో అభారణ్యం మన ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దట్టమైన అడవి ప్రాంతం కావటము, ఇటు గోదావరి పరివాహక ప్రాంతము, ఇటు అడవిలో ఉన్న చలయేర్లు ఉండటం, ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఈ గవర్నర్ పర్యటన వల్ల ఏర్పడే అవకాశం ఉందని ఇటు అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ పర్యటన దృష్ట్యా ఇంకా కేంద్రం కూడా నుంచి కూడా ఫండ్స్ బాగా వచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి ప్రణాళికలతోని ఈ గవర్నర్ పర్యటనతో ఇంకా టూరిజం గా ములుగు జిల్లా అభివృద్ధి చెంది ములుగు జిల్లాలో ఉన్న యువతకు అనేక విధాలుగా అవకాశాలు కలుగుతాయని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం భావిస్తుంది. అఖిల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. హోంగార్డ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్